టీనేజర్స్ ఆర్ యూత్ ఎవరున్న ఈ వీడియో మీకోసం ఈ వీడియోని అయితే లాస్ట్ చూడండి. రామరామాయ్ అందరికీ. ఈ మధ్య టీనేజర్స్ చాలా మంది లవ్ కోసం సూసైడ్స్ చేసేసుకుంటారు. అట్లా చేసుకునే ముందు ఒక్కసారి మీకే క్వశ్చన్ వేసుకోండి, అసలు లవ్ అంటే ఏంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో నీకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఒక పెద్ద ఇంజురీ అయిందనుకో, నీ గర్ల్ ఫ్రెండ్ నీతో లాస్ట్ వరకు ఉంటుందా? టేక్ కేర్ కి అని దేనికన్నా కానీ నిన్ను చూసి అందరూ అయ్యో పాపం అంటారు తప్ప నీతో ఎవ్వరు ఉండరు. నీతో ఉండేది మీ పేరెంట్స్ అండ్ మీ ఫ్యామిలీ ఒకటే. అట్లాంటిది మీ పేరెంట్స్ కోసం కష్టపడకుండా ఎవరో మధ్యలో వదిలేసిపోయే వాళ్ళ కోసం ఆర్ పట్టించుకొని వాళ్ళ కోసమా మీ టైంని వేస్ట్ చేసుకుంటారు. ఈ జనరేషన్ లో అది లవ్వే కాదు, అసలు అది జస్ట్ అండ్ అట్రాక్షన్ అంతే. వాళ్ళు ఫాలో అయ్యేది ఇప్పుడు జస్ట్ అండ్ సింపుల్ పాలసీ. నచ్చిన వాళ్ళతో సాటిస్ఫై కావాలి, దాని తర్వాత వదిలేయాలి. నేను అందరు అమ్మాయిలు అంటలేను, ఈ జనరేషన్ ని ఫాలో అయ్యే మాక్సిమం అమ్మాయిలు అంటున్నా. నువ్వు ఆ మూమెంట్ లో చచ్చిపోయిన గిట్టని కట్టే కాలే వరకు ఉంటారు తప్ప వాళ్ళలాగైతే మధ్యలో వదిలేసి అస్సలు కోరు. లవ్ అంటే మన పేరెంట్స్ ది ఆ ప్రయారిటీ, ఆ నమ్మకం. మా కొడుకు బయట ఏం లంగ పనులు వేయడని, బట్ మాక్సిమం యూత్ ఆ నమ్మకంనే నిలబెట్టు. నువ్వు రిచ్ ఉన్నా పూర్ ఉన్నా నీ పక్కనే ఉంటారు. నీ దగ్గర పైసలు లేకపోతే నాలుగు తిట్టి సంపాదించుకొని చెప్తారు తప్ప వాళ్ళలాగైతే అస్సలు వదిలేసిపోరు. పిల్ల ఫాదర్ ఎవరున్నా ఆమె లైఫ్ మంచిగా ఉండాలని మంచోనికి ఇచ్చేస్తాడు తప్ప సంపాదించే శక్తి లేనోనికి ఎందుకు ఇచ్చేస్తాడు? నువ్వే ఒకసారి ఆలోచించు. ఈ జనరేషన్ లో మనకి ట్రూ లవ్ దొరకడం చాలా కష్టం. అందుకే జస్ట్ నీ సక్సెస్ కోసం ఎదురు చూసే ఆ పేరెంట్స్ కోసం కష్టపడండి. బ్రేకప్ అయిన వాళ్ళు ఉంటే ఆమె పోయింది మంచిగా పోయింది అనుకుని తప్ప అస్సలు బాధపడదు. అప్పుడే మనం మన పైన ఇంకా బెటర్ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. నా కంటెంట్ నచ్చితే ఇన్స్టాలో ఫాలో కొట్టి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. అప్పటిదాకా బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. జై శ్రీరామ్. సబ్స్క్రైబ్ అండి.